మీ పిల్లవాళ్ళల్లో ఎవరన్నా చేతిలో వస్తువులు జారి పడిపోవటం తరచుగా గమనిస్తున్నారా? ఇది జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అవ్వచ్చు. నేను మీ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణకాంత్ని. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో మొన్న ఒక 14-year-old 9th క్లాస్ చదివే పిల్లవాడు స్కూల్లో ప్రేయర్ చేస్తూ ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండగా ఎండలో కళ్ళు తిరిగి కింద పడిపోయాడేమో అనుకున్నారు. బట్ చూస్తే అతను నురగా వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకొని బట్టలు యూరిన్ అవ్వటం ఇలాంటి సిమ్టమ్తో వచ్చి తీసుకొచ్చారు హడావిడిగా. చూస్తే నేను వాళ్ళని అడిగాను అమ్మ మీ అబ్బాయి ఏమన్నా అదివరకు ఇలాంటి ఇబ్బందులు వేరే ఏమన్నా ఉన్నాయా అంటే ఫిట్స్ అయితే లేవు అండి, బట్ సడన్ గా వాడు టీవీ చూస్తూ చేతిలో పట్టుకొని రిమోట్ కూడా కాలింగ్ బెల్ కి ఎమ్మటే వదిలేస్తాం జరుగుతూ ఉండేది. ఫోన్ వీడియో గేమ్ ఆడుతూ కూడా చేతిలో వీడియో గేమ్ కింద పడిపోవటం ఇట్లాంటి అబ్జర్వ్ చేశాము. లాస్ట్ 2 years గా ఇలా తరచూ జరుగుతూ ఉంది. చిన్న దానికి కూడా ఉలికి పడుతూ ఉంటాడు అని చెప్తాం జరుగుతుంది. అలాగే ఇంకొక స్టూడెంట్ ఫ్రెండ్స్ తో కలిసి కంటిన్యూస్ గా క్రికెట్ అంటే ఇష్టం అంట. ఒక 8 hours క్రికెట్ ఆడేసి వెంటనే ఇంటికి రాగానే స్పృహ లేకుండా కింద పడిపోయి చేతులు కాళ్ళు ఇలా కొట్టేసుకుంటూ యూరిన్ బట్టల్లో పోసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఆబ్వియస్ గా కంగారు పడి తీసుకొచ్చారు. సో అతన్ని కూడా అడిగితే అమ్మ ఇలా ఏమన్నా ఇబ్బంది ఉందా, అంత ముందు చేతిలో వస్తువులు పడిపోవటం ఇలా ఫిట్స్ జబ్బు ఏమన్నా అదివరకు ఉందా అంటే లేదు సార్, బట్ చేతిలో వస్తువులు మాత్రం వాడికి తెలియకుండా డ్రైవ్ చేస్తూ సడన్ గా 2 సార్లు కింద పడిపోయాడు. తెలియకుండా ఏమైందిరా అంటే వెనక ఎవరో గట్టి హార్న్ కొట్టారు. అండ్ ఇంకొకసారి పిడుగుపాటుకు కూడా ఊరికే ఉలిక్కిపడి చేతిలో ప్లేట్ కింద పడిపోయింది. ఇలా నలుగురిలో ఉన్నప్పుడు 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను సార్, చేతిలో వస్తువులు పడిపోతూ ఉంటాయి అని. సో ఇదే జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అండి. 16 నుంచి 18 ఏళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ మయోక్లోనిక్ ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ ఏంటంటే 2 years సజెస్ట్ చేస్తాము. మెడిసిన్స్ అడ్వైస్ చేయడంతో పాటు 1 year పాటు డ్రైవింగ్ నుంచి స్విమ్మింగ్ నుంచి దూరం ఉండాలని సజెస్ట్ చేస్తాం. దాంతో పాటు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి ఆల్కహాల్ ఉంటది, కొంతమందికి లౌడ్ నాయిసెస్, లౌడ్ ప్లేసెస్, న్యూ మ్యూజిక్ సిస్టమ్, అలాగే లైట్స్ కి, డీజేల్ కి ఇలాంటివి రిపీటెడ్ గా ఫిట్స్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ అడిక్వేట్ గా ఉండాలండి. 8 hours స్లీప్ చెప్తాం. అట్లీస్ట్ 6.5-7 hours సౌండ్ స్లీప్ ఉండేటట్టు మినిమం పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అండ్ స్క్రీన్ యూసేజ్, స్క్రీన్ టైమింగ్ అండ్ స్క్రీన్ యూసేజ్ బాగా గార్డెడ్ గా చేపించాలి. ల్యాప్టాప్స్, టీవీస్, డివైసెస్ అన్నీ కూడా లిమిట్ చేసుకోవాలి. అండ్ స్క్రీన్ పాజెస్ కూడా చాలా ఇంపార్టెంట్.